రెడీ భయ్యా ఫాస్ట్. హలో 6 మెంబర్స్ చెప్పారు. మీరు చెప్పింది ఇంకొక చైర్ శ్రీకాంత్ కోసం కావాలి. ఇందులో ఒక చైర్ వస్తుంది అందరికి. చెక్ చెక్ వెళ్ళిపోయారు ఆడియన్స్ అంతా. మీడియా వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ వచ్చినందుకు. సారీ మర్చిపోయిన స్పీచ్ హడావిడిలో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హర్షిత్ గారు సార్, ఇటు 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 సార్, ఇటు సార్ అండ్ హలో. అంటే వెరీ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ ది కెరియర్లో చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ చేశారు అండ్ యూ లుక్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. యా అండ్ మీ సినిమా ఈ ట్రైలర్ ప్రమోషన్స్ మొదలెట్టినప్పుడు తొలి ప్రేమ, ఆర్య, ఆర్య 2, 7/G, బృందావన్ కాలనీ ఇలాంటి సినిమా వన్ సైడెడ్ లవ్ సినిమా అని చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేశారు కదా. ద బార్ ఈజ్ వెరీ హై. ఆ పేర్లు తీసుకోవడంతోనే బార్ ఈజ్ వెరీ హై. సో ఏంటండి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియా? అంటే బేసిక్గా ట్రైలర్లో చూపించింది మీకు జస్ట్ ఎమోషనల్ సైడ్ అంత విషయం, బట్ మేము తీసుకున్న పాయింట్ ఇప్పటిదాకా రాలేదు సార్. అండ్ ఇప్పటిదాకా అసలు తెలుగు ఫిలిమ్స్లోనే రాలేదు. అండ్ అదే మా బెట్. అండ్ అది బిలీవ్ చేసి వీ ఫీల్ లైక్ నిజంగానే ఈ ఇంటర్వెల్ కానీ క్లైమాక్స్ కానీ అది చాలా రోజులు గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుందని అనుకుంటున్నాం. అంటే చాలా వన్ సైడ్ లవ్ స్టోరీలు వచ్చినాయి ఇప్పుడు మీరు చెప్పినట్టే. వాట్ డిఫరెన్స్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫర్? అంటే స్టోరీ చెప్పే విధానంలో అదంతా ఉంది సార్. అంటే డెఫినెట్లీ ద వే వీ ప్రజెంటెడ్ ద సీన్స్ కానీ సినిమా కానీ అంటే యాక్టర్స్ కానీ డైలాగ్స్ కానీ రైటింగ్ అన్నిటి పరంగా చాలా కొత్తగా ఉంటుంది, రియల్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం మీకు ఒక పాయింట్ మేము రివీల్ చేయలేమని చెప్పాం కదా, ఆ పాయింట్ ఈజ్ సంథింగ్ దట్ నో వన్ హ్యాస్ ఎవర్ డన్. వెరీ నైస్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాసు గారు. హలో సార్. హాయ్ అండి. సార్, ఓటీటీ నుంచి ఇప్పుడు థియేటర్ బిజినెస్కి ఆల్మోస్ట్ యూ ట్రాన్సిషన్. ఇందాక ధీరజ్ గారు అన్నట్టు ఏంటి ప్రొడ్యూసర్ల కష్టాలు తెలిసినాయా? సార్ అంటే ముందు కూడా తెలిసాయి, కానీ కష్టాలేమో కానీ నిన్న రాత్రి జరిగింది చెప్తాను. ఇవాళ ట్రైలర్ లాంచ్ నిన్న రాత్రి 1:30కి నేనేమో ఇటు ప్రసాద్ ల్యాబ్స్ దగ్గర, మా ఇంకో ప్రొడ్యూసర్ ఏమో అటు కుకట్పల్లి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూర్చొని 1:30కి లాస్ట్కి హార్డ్ డిస్క్ కూడా మేమే తీసుకెళ్ళి ఇస్తున్నాము. సో ఐ థింక్ కష్టాల కంటే ఎక్కువ మనం ఇది ఎంజాయ్ చేస్తూ చేసే పనిలాగా అనిపిస్తుంది సార్. బట్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అలాట్. అండ్ ఒక జనరల్ క్వశ్చన్ అండి, నాట్ రిలేటెడ్ టు దిస్ ఫిలిం. మీరు ఓటీటీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ సినిమాస్ విషయంలో ఓటీటీ మార్కెట్ హ్యాస్ కమ్ టు ఎ సాచురేషన్ అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ దేర్? అంటే మనందరికీ తెలిసిందే సార్, చాలా బిగ్ టాపిక్, కానీ చాలా క్విక్గా చెప్తాను. వెన్ ద సర్చ్ కేమ్, కోవిడ్ అనే ఒక డ్రగ్ మనందరికీ ఎక్కినప్పుడు మనం చాలా ఎక్కువ చూడడం స్టార్ట్ చేసాం సార్. ఆ డ్రగ్ వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనందరికి అర్థమైంది ఏంటంటే, ఓహో ఇదంతా ఆర్టిఫిషియల్ హైప్, అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి అది అయింది అని. దీనివల్ల కాస్ట్స్ అనేవి పైకి కిందకి వెళ్ళాయి. తర్వాత కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరూ మళ్ళీ ఒకసారి ఓకే, మనం ఏదైతే స్పైక్ చూసామో కోవిడ్ వల్ల, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ, వీ హ్యావ్ కమ్ టు అ న్యూ రియాలిటీ అని చెప్పి రియలైజ్ అవుతున్నారు. ఇన్ షార్ట్, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో ఓటీటీ కన్జంప్షన్ కూడా తగ్గిందా, లైక్ హౌ ఇట్ ఈస్ ఫర్ థియేటర్స్? OTT consumption spread areas, and also what nobody is talking is we are fighting, I mean the big OTTs are actually fighting against short form content. మనం ఎవరినన్నా అడగండి, మీరు రీల్స్ షార్ట్స్ అన్నిటికంటే ఎక్కువ చూస్తారు వైట్ కంటే. సో ఆ ఫైట్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు హాయ్ అండి. ఇందాక హర్షిత్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చూడని పాయింట్ టచ్ చేసామని చెప్పారు, చూపించలేదని కూడా చెప్పారు ట్రైలర్లో గట్రా. సో మీరు చాలా రోజులు ట్రావెల్ అవ్వడానికి కథని అండ్ అరవింద్ గారు నమ్మడానికి కూడా ఆ పాయింటే రీజన్ అంటారా? ఆ పాయింట్ చుట్టూ అల్లుకున్న స్క్రీన్ ప్లే ఫస్ట్. సెకండ్, ఆ పాయింట్ స్క్రీన్ ప్లే మొత్తము టోటల్ కథనం అనేది అంత కొత్తగా వచ్చింది. కానీ అంత కొత్తగా రావడానికి కారణం ఏంటంటే పాయింట్ కొత్తగా ఉండడం, హై కాన్సెప్ట్ ఉండడం. హై కాన్సెప్ట్ని మనం చెప్తున్నప్పుడు ఇట్స్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్. కానీ ఎప్పుడైతే ఛాలెంజ్ ఉంటుందో
యూ గెట్ ఆల్ అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్. ఆ పాయింట్ని మనం ఒక సినిమాటిక్ దీంట్లో జోన్లో ఫిట్ చేయడానికి స్క్రీన్ ప్లే మొత్తం కొత్తగా వస్తుంది. వచ్చినప్పుడు దట్స్ వై హర్షిత్ ఇస్ సేయింగ్ దీనికి ఒక రెఫరెన్స్ అంటూ లేదు, ఇది ఫలానా సినిమా లాగా ఉంది అని చెప్పలేము. అంత ఫ్రెష్గా అంత కొత్తగా వచ్చింది. సో ట్రైలర్లో ఒక లెంతీ సీన్ కూడా పెట్టేశారు మీరు, కాన్వర్జేషన్ది కూడా. బేసిక్గా ట్రైలర్లో షార్ట్స్ పెడుతుంటారు, అది పెట్టడానికి రీజన్ ఏంటండి? అది మా వాసు గారి ఐడియా. యాక్చువల్లీ అది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాట్ హర్షిత్ ఆర్ శ్రీకాంత్ గారు చెప్పేది ఏంటంటే ఈ సినిమాలో ఒక చాలా స్ట్రాంగ్ సోల్ ఉంది అండి. ఆ సోల్ వీళ్ళిద్దరిని డైరెక్ట్ చేస్తూ శ్రీకాంత్ ఆ సీన్స్లో చూపించాడు. ఆ సోల్ని ఇంకెక్కడ ముక్కలు చేసి కట్ చేసి చూపించలేము మేము. సో అది చూపించాలి అంటే లెట్స్ గో హెడ్ అండ్ గివ్ దెమ్ ఎ టేస్ట్ ఆఫ్ వాట్ దే విల్ సీ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఆన్ 19th అన్న ఒక థాట్తో చేసాం అది. టీజర్లో కూడా మీరు చూసుంటే ఒక లాంగ్ సీన్ పెట్టాం, జస్ట్ బికాజ్ అంటే స్టోరీ ఎంత రియల్గా ఉంటుందో, అంటే ఎంత రియల్గా ఎంత ఆనెస్ట్గా చెప్పినామని అది చూపిద్దామని. అండ్ ఆల్సో మేము ఆ పాయింట్ రివీల్ చేయలేము, అండ్ బట్ ఎంత కొత్తగా ఎంత రియల్గా స్టోరీ చెప్పినాం అది జనాలకి తెలవాలని చెప్పి సో యాజ్ అన్ని గుడ్ పార్ట్స్ అన్నీ పెట్టేసినాం. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హర్షిత్ గారు సార్ ఇందాక శ్రీదేవి గారు మాట్లాడుతూ ఫ్లోలో ఒక మాట అనేసారు, వాళ్ళిద్దరూ కలిస్తే బాగుంటుంది క్లైమాక్స్లో అని అన్నారు. ఏంటి అదేమైనా ఉంటుందా? అదే మీరు థియేటర్లో చూడాలి సార్. అంటే ఆయన సాడ్ ఎండింగా లేకపోతే అట్లా? అంటే అంటే అది మీరు సాడా హ్యాపీయా సాటిస్ఫైయింగా అవన్నీ థియేటర్లో చూడండి సార్ మీరు. బట్ దట్ ఈస్ వాళ్ళిద్దరు కలవాలని ఎర్నింగ్ ఉంటుంది కదా, అంటే దట్ ఈస్ వాట్ మేక్స్ అ లవ్ స్టోరీ బ్యూటిఫుల్. సార్ సినిమా ఎంత బాగా వచ్చినా కూడా చాలామంది ఇదే స్టేజ్ మీద మేము సంవత్సరాల నుంచి చూస్తుంటాం, చాలామంది యంగ్స్టర్స్, మీలాంటి యంగ్స్టర్స్ సినిమా అదిరిపోద్ది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అది కాన్ఫిడెన్సా, కొంచెం శృతి మించి ఓవర్ కాన్ఫిడెన్సా, ఏంటి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ సార్. ఫస్ట్ టైం విన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో, ఆల్మోస్ట్ మేము 2 years 3 years ట్రావెల్ చేసినాం ఈ సినిమాతోని. అండ్ ఈ రోజుకి నేను దివానా అనే ఒక సినిమా చేస్తున్నా అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్ ఎక్కడ తగ్గలేదు మా ఊరికి. అండ్ మేము సినిమా చూసుకున్నప్పుడు కూడా వీ బిలీవ్ వీ అచీవ్డ్ వాట్ వీ వాంటెడ్ టు సే అని. అండ్ ఐ థింక్ దీంట్లో పీక్ ఎమోషనల్ హైస్ ఉంటాయి, బ్రిలియంట్ రైటింగ్ పర్ఫార్మెన్స్లు, అండ్ చాలా హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్ ఉంటుంది, అండ్ వెరీ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉంటుంది సార్. సో ఇవన్నీ చూసిన తర్వాతనే ఆ కాన్ఫిడెన్స్ వచ్చి మాట్లాడేవి మాటలు ఇవన్నీ. సార్ లవ్ స్టోరీస్ కొత్త కాదు, వరల్డ్లో లవ్ స్టోరీస్ అన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటికి కాకుండా అతీతంగా ఏముంటుంది? చాలా స్టోరీస్ చూసేసాం ఇప్పటి నుంచి, మరో చరిత్ర ఇక్కడ దగ్గర నుంచి చాలా లవ్ స్టోరీస్ ఉన్నప్పటి వరకు, అంత ముందు కూడా ఉన్నాయి. ఏం కొత్తగా చెప్తారు? ఒక లవ్ స్టోరీని చెప్పాలి అంటే ఏం కొత్తగా చెప్తారు? ఏ కొత్త పాయింట్ని తీసుకొస్తారు? అంటే ఐ ఫీల్ లైక్ లవ్ అనే ఎమోషన్ అది ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందని. జస్ట్ దాన్ని చెప్పే విధానంలో కొత్తగా చెప్పాము మేము, అండ్ మేము తీసుకున్న పాయింట్ చాలా కొత్త ఉంటుంది. సో దట్ ఈస్ అవర్ యూఎస్పీ, దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీదేవి, మీరు డిజిటల్ కంపెనీస్లో పనిచేస్తున్నారు కదా ఎర్లియర్ బిఫోర్ దిస్. సో ఒక సినిమాని డిజిటల్గా ప్రమోట్ చేయడం ఎంత టఫ్ అనేది యూ నో ఇట్ బెటర్. ఇక్కడ రక్తాలు చిందిస్తున్నాం అండి లిటరల్లీ. సో ఇప్పుడు దివానా అనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి, బికాస్ ఎర్లియర్ దేర్ వర్ కామెంట్స్, మేము అన్ని సినిమాలో ఉన్న ప్రతి కంటెంట్ని మేము ఇలా డబ్బులు పెట్టి బూస్ట్ చేస్తుంటే ఏది ఒరిజినల్గా వెళ్తుందో ఏది నిజంగా జనాలకు రీచ్ అవుతుందో తెలియట్లేదు మాకు డిఫరెన్స్ అనేది. సో మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, వాట్ ఈస్ యాక్చువల్లీ రీచింగ్ ద ఆడియన్స్ అండ్ వాట్స్ నాట్? మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం. ఏది ఆడియన్స్కి నిజంగా వెళ్తుంది వెళ్ళట్లేదు అనేది అసలు అర్థం కావట్లా. ఒకటే నమ్మకంతో మేమైతే చేస్తున్నాం, మనం వదిలే కంటెంట్ ఏదైనా సరే ప్రమోషనల్ కంటెంట్ నిజంగా ఇందులో విషయం ఉంది అని మేము అందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం నమ్మిన తర్వాతే వదులుతున్నాం. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ పేయింగ్ ఫర్ అస్. మేము ఎంతైతే నమ్ముతున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తెల్లపోరి సాంగ్ ఉంది, ఆ పాట ఆల్మోస్ట్ 6 lakh షేర్స్ అయ్యాయండి ఇన్స్టాగ్రామ్లో. ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అందరం గ్రూప్ ఆఫ్ డెబ్యూటాంట్స్ చేసిన సినిమాకి అంత రీచ్ రావటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఫెనామినల్. వీఆర్ బిలీవింగ్ ఇన్ కాంటెంట్ ప్యూర్లీ. యా. అండ్ టీజర్ కూడా యాక్చువల్గా
మేము వదిలిన ప్రతి కాంటెంట్ పీస్లోనూ ఏదో కొత్తదనం ఉంది. ఫస్ట్ స్టోరీ పోస్టర్ అని స్టార్ట్ చేసాం, ఆ తర్వాత ప్రీ టీజ్ అని చేసాం, ఆ తర్వాత 2 పాటలు చేసాం, ఇప్పుడు ట్రైలర్. మీరందరూ ఒక సీక్వెన్స్లో కనుక ఈ 5 కాంటెంట్ పీసెస్ని చూస్తే you will all really understand what the soul is, why it is gaining so much of attention among especially young audience అనేది మీకు అర్థమవుతుంది. వాస్తవ్. సో ఇది మీకు ఒక డెబ్యూ ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్. అవునండి. సో June 19 దర్ ఆర్ ఫ్యూ అదర్ ఫిల్మ్స్ యాజ్ వెల్, లైక్ సమంత ఫిల్మ్, అడ్డెన విన్ ఫిల్మ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఈ పోటీ మధ్యలో ఇప్పుడు దట్టు పెద్ద స్టిల్ ఇన్ థియేటర్స్. సో ఈ సినిమాలన్నింటి మధ్యలో దీవాన్ ఎంతవరకు నిలదొక్కగలుగుతుందని, హౌ మెనీ థియేటర్స్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? అంటే థియేటర్స్ ఎక్స్పెక్టేషన్ అంతా ఐ థింక్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిఫైన్డ్ అండి. బట్ టు ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ముందు, మా జానర్, మా సోల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ ఫిల్మ్స్ దట్ ఆర్ కమింగ్ అండి. అండ్ మాకు వచ్చే రెస్పాన్స్ కూడా ఫ్రమ్ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ యూత్ ఏదైతే ఉందో చాలా చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఫీమేల్ గ్రూప్స్ దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే మా జానరే కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఐ డోంట్ థింక్ వీఆర్ వరీడ్ మచ్. సెకండ్ థింగ్ ఏంటంటే వీ ట్రూలీ బిలీవ్ ఇన్ వాట్ వీ మేడ్ అండి. ఇప్పుడు మేము ఓన్లీ ఏం చేయాలంటే మీ హెల్ప్ ద్వారా మేము తీసింది యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్కి రీచ్ అయ్యేటట్టు చూడాలి. అది వాళ్ళు ఈ ట్రైలర్ చూస్తే డెఫినెట్లీ థియేటర్కి వచ్చి చూస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆ పాటలు విన్నా, టీజర్ చూసినా ఖచ్చితంగా మా ప్రమోషనల్ కాంటెంట్ చూస్తే వాళ్ళు టికెట్ కొని థియేటర్కి వచ్చి చూస్తారని ఒక నమ్మకం ఉంది. అండ్ ఫస్ట్ వచ్చి చూసిన వాళ్ళందరూ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సే ఇట్ ఈస్ అ ఫిలిం దట్స్ వర్త్ వాచింగ్. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం దట్ వీ మేడ్ అండి. దానికి కంటిన్యూషన్ యాక్చువల్గా ఇక్కడ దాని కంటిన్యూషన్ అంటే ఇప్పుడు అన్నారు అంటే మాకంటూ ఒక అంటే మా జోనరే సపరేట్ అది అని చెప్పి, బట్ ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా స్కాటర్ అవుతూ ఉంటారు ఆడియన్స్. యూత్ అనేవాళ్ళు ఏంటంటే వాళ్ళు అదే దీనికే వెళ్ళాలని లేదు, దేనికైనా వాళ్ళ నచ్చిన సినిమాకి వెళ్తారు యాక్చువల్గా అన్నట్టు. పెద్ద కూడా ఆల్రెడీ ఉంది కదా. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే ఓన్లీ యూత్ లేకపోతే ఫ్యామిలీ ఆడియన్స్? పర్టికులర్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనుకున్నాం అంటే నన్ను డైరెక్ట్గా అడిగితే ఫస్ట్ మా సినిమాని నచ్చి వచ్చి చూసేది డెఫినెట్లీ యూత్ అండ్ పర్సీవ్డ్ యూత్ అండి. అంటే యూత్ అంటే మనకి 18 to 25 వేసుకున్న, పర్సీవ్డ్ యూత్ అంటే 26 to 35 వేసుకున్న. ఐ థింక్ వాళ్ళు డెఫినెట్లీ, అండ్ they are the people who are first buying ticket and going to the theatre, sir. I'm sure you know already. So right people ke cinema correct ga targeted ayi undi అని నాకు అనిపిస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఆ థియేటర్కి వచ్చి చూసిన ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు రికమెండ్ దిస్ ఫిలిం టు ద పీపుల్ దట్ దే నో. అదైతే నాకు కాన్ఫిడెన్స్ ఉంది. బట్ అంటే క్వాలిటీ రావాలన్నంటే ఆర్టిస్టులు వీటన్ని పక్కన పెట్టి రెమ్యునరేషన్ అన్ని పక్కన పెట్టినా కూడా క్వాలిటీ రావాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఖచ్చితంగా. సో ఫస్ట్ ప్రొడక్షన్ కాబట్టి మరి మీరు శ్రీదేవి గారు అనుకున్న బడ్జెట్లో తీయగలిగారా? అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి ఒక పెద్ద పట్టుకుని, లేకపోతే ఎక్కువైందా, ఎలా? మేము అనుకున్న బడ్జెట్లో తీస్తుండే సార్. ఆ ప్రాసెస్లో ఏమైందంటే ఈశ్వర్ ఇచ్చిన మ్యూజిక్ మాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది అంటే మేము ఏదో చేసామని పెరిగిన బడ్జెట్ కాదు, మాకు ఆ మ్యూజిక్ నచ్చి నాకు పర్సనలీ మనం ఏదైతే మ్యూజిక్ బడ్జెట్ పెట్టుకున్నామో దాన్ని పెంచుదాము. అంటే వీల్ గో టు చెన్నై, వీల్ గెట్ a bigger orchestra, better orchestra. We will request singers like Karthik to come and sing these songs and cheppi. We'll get some of the best technicians in the country to program our songs. Some very good mixing engineers to mix the film. So atla memo music lo మా అంతటా మేమే వెళ్ళి మా బడ్జెట్ని దాటి మేము ఈ టెక్నీషియన్స్తో పనిచేస్తాము, మాకు ఇలాంటిది కావాలి, ఎందుకంటే మాకు ఆల్రెడీ మ్యూజిక్ ఇచ్చేసాడు తను. సో వీ న్యూ దట్ ద మనీ దట్ వీ వర్ స్పెండింగ్ విల్ బీ గుడ్ అని. అండ్ ఇన్ఫ్యాక్ట్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. వీ హ్యావ్ అ వెరీ గుడ్ మ్యూజిక్ డీల్ విత్ అ మ్యూజిక్ లేబుల్. వెన్ మ్యూజిక్ రైట్స్ ఆర్ నాట్ గెటింగ్ సోల్డ్, వీ హ్యావ్ అ వెరీ గుడ్ డీల్ విత్ అ మ్యూజిక్ లేబుల్. బట్ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల బడ్జెట్ పెరిగిపోవడం ఫస్ట్ టైం వింటున్నాం. తను పెంచలేదు సార్, అది కంప్లీట్లీ నేనే పెంచుకున్నాను ఇచ్చిన మ్యూజిక్ తోటి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు హర్షిత్ దాని నుంచి మాట్లాడుతూ ఇండియాలో ఫస్ట్ టైం ఇప్పటివరకు రాలేదు ఇది మాదే, సినిమాకి రెఫరెన్స్ లేవంటున్నారు. ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన ఏ కంటెంట్ అన్నా చూస్తే మాకు అదేంటి అర్థం అవుతుందా అట్లీస్ట్, లేకపోతే దాన్ని కూడా దాచేసారా పూర్తిగా? ఎందుకంటే మాకు ట్రైలర్ చూసినా అవి చూసినా ఏ చూసినా డైలాగ్స్ అయితే కంప్లీట్గా ఒక నెక్స్ట్ ట్రాన్స్లోకి తీసుకెళ్తున్నాయి. ఆ లైన్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఎక్కడ పైకి కిందకి కూడా ఉండదు, ఒకటే లైన్లో ఉంటుంది అనమాట మొత్తం. ఒక తెల్లపిల్ల సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ కానీ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ప్రతిదీ కూడా. సో అదేమన్నా మాకేమన్నా హింట్ ఏమన్నా వదిలేరా, లేదంటే కనుక ఆ రోజే చూడాలా? హింట్ వదిలితే ఫెయిల్ అయినట్టు సార్. ఇది సినిమా చూస్తుంటే ఒక
ఒక లోటస్ ఫ్లవర్ విచ్చుకున్నట్టు ఓపెన్ అప్ అవ్వాలి మీ కళ్ళ ముందు, అప్పుడే చాలా బాగుంటుంది. ముందు ముందే హింట్లు ఇవ్వడము అంటే ఈ కాన్సెప్ట్కి అలా చేయొద్దు. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ వన్స్ ఇన్ అ డికేడ్ ఇలాంటి సినిమా వస్తుంది ఆడియన్స్కి. సో దాన్ని మేము స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. మరి ఒక్క సీన్లో అరవింద్ గారికి ఏం చూపించారు ఆయనకు అంత నచ్చి సినిమా ఓకే చేసేయడానికి? అది మేకింగ్ చూసారు సార్, డెమో ఒకటి ఫ్రెండ్స్ది. ఈ సినిమా కదా ఇదే ఇందులో ఉంది, ఒక ఫ్రెండ్స్ సీన్ ఇన్ అ కేఫే, అది షూట్ చేసి చూపించాం. అది ఇట్స్ డెమో. ఆల్ ద బెస్ట్ అండి. మొత్తం అంతా కూడా ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా చాలా ప్రామిసింగ్గా ఉంది. సో 19th సౌండ్ చేస్తా అనిపిస్తుంది. 19th. థ్యాంక్ యూ. ఓకే డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు, యాక్చువల్గా ఆయన తీసిన డెమో ఎంత బాగుండిందంటే మేము అది సినిమాలో పెట్టేశాం, అంత బాగా తీశారు. డైరెక్టర్ గారు అంటే ఇన్ ఆఫ్ ద టైం పీరియడ్లో లవ్ డెఫినేషన్ మారిపోతుంది. ఇందాక అరవింద్ గారు అన్నట్టు ఒక థియేటర్లో కార్నర్ సీట్లో మొదలైన లవ్ ఓయో రూమ్తో ఎండ్ అవుతుందని, అలాంటి లవ్ ఉన్న ఈ టైంలో అంటే రకరకాలుగా మారిపోతుంది లవ్ అనేది. మీరు ఈ సినిమాలో ఏ లవ్ చూపించబోతున్నారు? అంటే ఎలాంటి లవ్ అంటే ఒక ప్యూరిటీ చూపించబోతున్నారా, ప్రజెంట్ ఉన్న లవ్ ట్రెండ్ చూపించబోతున్నారా? నాకు లవ్ డెఫినేషన్ మారతలేదు సార్, మనిషి ఉన్నంత వరకు ఎమోషన్స్ అవి సేమ్ ఉంటాయి. అరవింద్ సార్ జోకింగ్లీ ఓయోలో ఎండ్ అవుతుంది అన్నారు కదా, అది కూడా లవ్వే, ఏదైనా లవ్వే. మనిషిని మనిషి కోరుకోవడం, అది లస్ట్ అయినా లవ్వే, లవ్ లస్ట్ నుండే పుడుతుంది. ఏది తప్పు కాదు, మనం తప్పు అని వేలెత్తి చూపెట్టొద్దు. ఒకరిని హర్ట్ చేయనంత వరకు హ్యాపీ. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ అంటే ఇప్పుడు థియేటర్కి జనాలు రావడం అనేది చాలా టఫ్ అండి. ఒక థియేటర్కి జనాలు రావాలంటే వాళ్ళకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఒక సపరేట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోవాలి, లేదంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో అంటే ఈ సినిమా మీద మీకు కాన్ఫిడెంట్, అంటే మీరు ఇంతకుముందు ఓటీటీకి ఫేవర్గా ఉన్న మీరు ఇప్పుడు థియేటర్కి ఫేవర్ అయిపోయారు. సో వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్, అంటే థియేటర్కి రప్పించే స్టఫ్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు ఈ సినిమాలో? చాలా ఉంది సార్. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉన్నామంటే వీ వాంట్ టు డూ ప్రీమియర్స్ మచ్ ఎర్లీ, అంటే ముందే చూపిద్దాం అనుకున్నాం, అంత కాన్ఫిడెంట్ ఉన్నాం మేము ఫిలిం మీద. సో దట్ ఐ థింక్ ఆ టెస్ట్ పాస్ అయ్యాం సార్. ఇప్పుడు పాస్ అవ్వాల్సిన టెస్ట్ ఏంటంటే ఎంతమందికి మన సినిమా గురించి చెప్పాలి, అదే అక్కడ ఉన్నాం మేము. సినిమా బాగా తీయడంలో అయితే నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను, మేము అది పాస్ అయ్యాము. ఇప్పుడు మా సినిమా ఉందని చాలామందికి తెలియాలి, అది దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ ఒక్కసారి వచ్చి సినిమా చూసారంటే దే విల్ మీరన్న ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ వాళ్ళు ఇంకో 2-3 కూడా చెప్తారు ఈ సినిమా బాగుంది, ఈ సినిమా చూడాలి అని. సో అది డెఫినెట్లీ అవుతుంది సార్. ఆ ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యామనిపిస్తుంది నాకు. అరవింద్ గారికి కూడా చూపించినప్పుడు అదే చెప్పారు. హర్షిత్ గారు, అంటే మీరు శుభం సినిమాలో చేశారు, వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ సమంత గారు ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు సమంత గారి సినిమాకే పోటీగా వస్తున్నారు మీరు 19th. ఏంటి అంటే వాసు గారు అన్నట్టే కంప్లీట్లీ డిఫరెంట్ ఆడియన్స్ కదా. సో అండ్ ఆల్సో కాంపిటీషన్ కాదు మ్యామ్ తోటి, మ్యామ్ బ్లెస్సింగ్స్ తోటి 2 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ పీపుల్ విల్ సెలబ్రేట్ బోత్ ద ఫిల్మ్ సార్. మంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఐ థింక్ ఇట్ విల్ బి ఎ గుడ్ వీకెండ్. హర్షిత్ గారు, థ్యాంక్ యూ. హర్షిత్ హియర్. హాయ్. హాయ్. వన్ సైడ్ లవ్ అంటున్నారు. ఈ సినిమా చూసి ఏడుపు రాకపోతే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? ఇస్తా, పక్కా. లైవ్ నడుస్తుంది. ఇస్తా. అంటే చాలా చాలా సినిమాలు వస్తున్నాయి. సినిమా చూసి అసలు ఏడుపు రాని వాళ్ళు ఉంటే వాళ్ళు అసలు కష్టం బ్రో. అంటే అలాంటి ఫ్రెండ్షిప్ ఆపేసేయండి మీరు. అలా కాదు, అంటే ప్రతి సినిమా రీసెంట్గా వస్తున్న సినిమాల్లో ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్లో ఇలా చెప్తున్నారు, మా సినిమాలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక కంటెంట్ ఉంటుంది. కానీ టీజర్ ట్రైలర్ చూసాక ఆ కంటెంట్ సినిమాలో ఉండట్లా. సో అందుకనే అడిగాను ఈ క్వశ్చన్. యా డెఫినెట్లీ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీరు కనెక్ట్ అవుతారు ఎమోషన్కి. చాలా ఎమోషనలీ పీక్ ఎమోషనల్ హై మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ బయటికి వచ్చేటప్పుడు ఐ థింక్ చాలా లాట్ ఆఫ్ ఎమోషన్స్ యూ విల్ ఎక్స్పీరియన్స్, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి. ఓకే, లవ్ స్టోరీ అన్నాక రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఎలాంటి కైండ్ ఆఫ్ లేయర్ ఉంటుంది రొమాన్స్లో? వెరీ ప్యూర్ రొమాన్స్. వాసు గారు సార్ చెప్పండి. మిమ్మల్ని ఆహాలో వేరే గెటప్లో చూశాను, అండ్ ఇక్కడ టోటల్ మీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఏంటి సార్, సినిమాలు కంటిన్యూ చేస్తారా, ఇంకా
ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారా? ఫస్ట్ ఫోకస్ అయితే ఈ సినిమా మీద ఉందండి. ఇంటెంట్ అయితే కంటిన్యూ చేద్దామనే ఉంది, బట్ ఇప్పుడు ఫోకస్ అంతా కూడా దివానా మీదే ఉంది. బట్ వింటున్నాం, ఇంకా 2 చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, వింటున్నాం. సో ఆ రోజు ఇంకో 4 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి మొత్తం. అవును. సో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? ఆడియన్స్కి ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? థియేటర్స్ లిస్ట్ ఇప్పుడు దీని తర్వాత ఆ మీటింగ్కి వెళ్తున్నాం, థియేటర్స్ లిస్ట్ ఫిక్సింగ్ మీటింగ్కి వెళ్తున్నాము. బట్ అదే మా జానర్ కొంచెం డిఫరెంట్ జానర్ కాబట్టి, అండ్ ఇట్ ఈస్ టార్గెటెడ్ టు అ గుడ్ సెగ్మెంట్ హూ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ గో దేర్ అండ్ బై ఎ టికెట్. ఇప్పుడు ఎవరైతే ముందుకి ఫస్ట్ మూవర్స్ ఉన్నారో, బయటికి వెళ్ళి ఫ్రీ టైంలో సినిమా టికెట్ కొని చూస్తారో, వాళ్ళకి ఎగ్జాక్ట్లీ టార్గెటెడ్ ఫిలిం కాబట్టి ఇది. ఐఎమ్ కాన్ఫిడెంట్, అండ్ కాంటెంట్ చాలా బాగా వచ్చింది. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ మిక్స్డ్గా అనిపించింది, ఏం అర్థం కాలేదు, ఏదో దాస్తున్నారు అనిపించింది. అది మీరు థియేటర్కి వచ్చి చూస్తే మాత్రం మీకు చాలా డెఫినెట్గా నచ్చుతుంది బాగా. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. యా, హాయ్ బ్రో. సో అంటే తెల్లబోరి సాంగ్ అది చాలా బాగుంది. అంటే ఏంటి పంది పిల్ల తర్వాత ఇంకోటి ఏంటిది అవి బల్లి ఇవన్నీ ఏంటి సార్? ఆ బల్లి ఫ్యాంటసీస్, పంది పిల్ల ఫ్యాంటసీస్ ఏంటి అసలు? ఫ్యాంటసీస్ కాదు బ్రో, రియాలిటీస్. ఓకే. అంటే ఈ సినిమా క్యారెక్టర్లో ఎట్లా ఉందంటే గుండెలు పిండేస్తారు, ఇదంతా ఓకే. బట్ స్టార్టింగ్ ఎవరైతే మనిషి ఒక చిరిప్తనంతో ఉంటాడు కదా. సో మా సినిమాలో హీరో దీవానా ఈజ్ మున్నా, సికింద్రాబాద్లో పెరిగిన మున్నా. ఈ మున్నాగానికి ఏంది ఇమాజినేషను, ఆడు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలి అని, ఎంత మంచిగా ఉంటుందిరా పూరి, నా పూరి ఎంత మంచిగా ఉంటుందిరా అని చెప్పడానికి ఏం చెప్తాడు కవిత్వంలో. ఇతను కంపేర్ చేసినప్పుడు సీతాకోక చిలకలాగుంటుంది, చిలక ముక్కుతో ఉంటుంది, అట్లా కాదు కదరా బైక్ చలో క్యాజువల్నెస్ తీసుకురావాలి అన్నప్పుడు నేను కాయిన్ చేద్దాం అనుకున్నాను. అంటే నేను అప్పటి వరకు మ్యూజిక్ డైరెక్టర్గానే ఉన్నాను కానీ, బట్ మా డైరెక్టర్కి ఒక వీక్నెస్ ఉన్నది. ఆయనకి తననాన అంటే మొత్తం ఒకటిలా ఉంది ఏంద్రా భయ్, ఏదో రాసి పంపి అంటాడు. సో చాలా రాద్దాంలే అని కూర్చున్నాను. ఆయన వీక్నెస్ నా భయంకరమైన స్ట్రెంగ్త్ అయిపోయింది. ఎందుకంటే తెల్లపోరి అని స్టార్ట్ చేసిన, చలో తెల్లపోరి అనుకున్నాను. తెల్లగా ఉంటుంది, అది దేనికైనా తెల్లగా ఉంటుంది అని చెప్పిన, బల్లికంటే తెల్లగా ఉంటుంది అని చెప్పిన. చలో ఇంకా రాసుకుంటే వెళ్ళిన, చలో క్యూట్నెస్ ఎట్లా తీసుకురావాలని, వియర్డ్నెస్ అండ్ క్యూట్నెస్ మిక్స్ తీసుకుంటా రాసుకుంటా వెళ్ళిపోయినా. సో అప్పటితోటి ఈ సినిమా ఎట్లా అయిందంటే నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేస్తుంది, పోయట్ని చేస్తుంది, సింగర్ని చేస్తుంది. అంటే నేను డ్రీమ్ చేసింది ఒకటి, డ్రీమ్ చేసిన దానికన్నా 10 times ఎక్కువ ఇచ్చేస్తుంది. ఇందాక వాసు గారు చెప్పారు కదా, మ్యూజిక్ బడ్జెట్ ఒకటి అనుకున్నారు, సినిమా బడ్జెట్ అంత అనుకున్నారు. లాస్ట్లోకి వచ్చి ఏమన్నా తెలుసా, మ్యూజిక్ బడ్జెట్ పెట్టిన దానికన్నా 3 times ఎక్కువ వాళ్ళే పెంచారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ ద సినిమా ప్రొడ్యూసర్స్ కానీ, ఈవెన్ అరవింద్ సార్ కానీ, డైరెక్టర్ కానీ మ్యూజిక్ ఇస్తున్న రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్. ఈ మధ్య సినిమాలు చూసారనుకోండి, ఒక 2 పాటలు ఉంటాయి, ఒక ఐటమ్ సాంగ్ వాట్ ఎవర్ దట్ సాంగ్, అండ్ ఒకటి ఎమోషనల్ సాంగ్ క్లోజ్ చేద్దామని. ఈ సినిమాలో పాటల మొత్తం దంచి కొడతాం, అన్ని రకాల ఎమోషన్స్ మ్యూజిక్తో అడ్రస్ చేద్దాం. దిస్ ఈజ్ అ మ్యూజికల్ ఫిలిం, మల్టీ జానర్ మ్యూజికల్ ఫిలిం. ఏ ఒక్క పాట ఒక జానర్కి స్టిక్ అయ్యి లేదు. ఒక రెగే స్టార్ట్ చేసినాం, ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ చేసినాం, హిప్ హాప్ ర్యాప్ కలిపి కొత్త బ్లెండ్తో జానర్ చేసినాము. ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట. ఈ ఎమోషన్ కానీ మ్యూజికలీ అడ్రస్ చేస్తే ఎట్లా చేద్దామని చెప్పి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళినాము. సో వండర్ఫుల్ ఇట్ డెకరేటెడ్ ద ఫిలిం. అండ్ నాకు ఒకటి ఏంటంటే, అరే డెబ్యూటెంట్స్ కదా, వీళ్ళకి ఇంతే లిమిటేషన్స్ ఉంటాయి, ఇలాగే చేద్దాము అనుకుంటాను. నాకు ఆర్కెస్ట్రా ఇచ్చారు. మీరు ఇందాక ట్రైలర్ చూశారు. చిన్న సినిమాలకి ట్రైలర్కి స్ట్రింగ్స్ అండ్ ఆర్కెస్ట్రా బడ్జెట్ ఇప్పుడు ఎవరిని ఇస్తున్నా, పెద్ద సినిమాలు కూడా ఇవ్వట్లేదు. వీ డిడ్ దట్. మ్యూజిక్ మీద నా నమ్మకం, మ్యూజిక్ మీద నమ్మకం కాదు, మ్యూజిషియన్స్కి ఇస్తున్న నమ్మకం, మ్యూజిషియన్స్కి ఇస్తున్నాను. చాలా మ్యూజిషియన్స్ ఆర్ సఫరింగ్, ల్యాక్ ఆఫ్ వర్క్. ఈ సినిమాతో అర్థమవుతుంది ఏంటంటే, మా వాళ్ళు చెప్పేది మ్యూజిక్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ దెన్ ఏ డిపార్ట్మెంట్ అని ఇస్తుంది. పీపుల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ మ్యూజిక్, పీపుల్ విల్ స్టార్ట్ గెటింగ్ హోప్ దట్ మ్యూజిక్ క్యాన్ డూ మిరకిల్స్ అని. చాలామంది ఆర్టిస్ట్ని మళ్ళీ సినిమా థియేటర్లోకే కాదు, సినిమాలోకే కాదు, మ్యూజిషియన్స్ని కూడా పని ఇచ్చే హోప్ ఇస్తుంది. ఐ ఆన్ బిహాఫ్ ఆఫ్ లాట్ ఆఫ్ డెబ్యూటెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్. మీకు మంచి సినిమా, మంచి మ్యూజిక్ కావాలి అంటే యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ స్టేట్స్. ఫ్రీడమ్ ఇస్తే మ్యూజిక్ డైరెక్టర్కి దే కెన్ క్రియేట్ మ్యాజిక్. దట్ మ్యాజిక్ అనేది నాకు నా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టరు నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ టైంలో నేను అల్లు అరవింద్ సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను అనుకుంటున్నానంటే,
నాకు డైరెక్టర్ తర్వాత ఆ ప్రయారిటీ ఆఫ్ టైం ఇచ్చారు. టైం ఇచ్చి ఈశ్వర్ ఈ సాంగ్ భలే ఉందయా, నీ ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ చేయ, మాకు అది యూనిక్నెస్ ఉన్నది, అది రిటైన్ చేయని చెప్పారు. టైం ఇస్తున్నారు, ఒపీనియన్స్ తీసుకున్నారు, ఏ సాంగ్ ముందు రిలీజ్ చేద్దాం, ఏ సాంగ్ తర్వాత చేద్దాం అన్నాను. సో ఇంత ఇస్తున్న ఈ సినిమాకి థ్యాంక్స్ కన్నా ఏదైనా పెద్దదేమని చేస్తే చెప్పాలి. ఐ విల్ మేక్ ఎ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్ సార్. హాయ్. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మన స్టోరీ రాసుకునేటప్పుడు మన మైండ్లో ఒక హీరో ఉంటారు, ఈ స్టోరీకి ఇతను పెట్టుకోవాలని. సో ఫస్ట్ ఆప్షన్ తనే ఉన్నారా, ఇంకెవరన్నా అన్ని అనుకొని వచ్చారా? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో హీరోయిన్స్కి ఓన్లీ గ్లామర్ రోల్కి వరకే ఉంచుతున్నారు అని ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో మీ రైటింగ్లో హీరోయిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది? ఫస్ట్ క్వశ్చన్, నేను లవ్ స్టోరీస్ ఎక్కువ రాసుకునేవాడిని ఫస్ట్ నుండి. ఏ లవ్ స్టోరీ రాసుకున్నా నాకు బాయ్ నెక్స్ట్ డోర్, ఈ మిడిల్ క్లాస్ లైఫ్ ఇదే చూపెట్టాలని ఉంటుండే. సో దానికి ఫిట్ అయ్యేది నేను తొలి ప్రేమ చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారే నాకు కనబడుతుండే. సో నా స్క్రిప్ట్లో ఇప్పుడు మీరు చెదలు పట్టిపోయి ఉన్న స్క్రిప్ట్స్ కూడా ఉంటాయి, అందులో తీసి చూస్తే పీకే 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 అని ఉంటుంది. సో టైం గడిచిపోయింది, హర్షిత్ వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ మర్చిపోయినా. హీరోయిన్ ఈక్వల్ ఉంటాడు, నాకు అదే నచ్చదు సినిమాల్లో. అంటే ఓకే, స్టోరీ డిమాండ్స్, స్టోరీ ఎప్పుడు నేను రాసుకునేది బై డిఫాల్ట్ హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది బై డిఫాల్ట్. అదేందో అట్లనే ఫ్లో అవుతుంది నాకు. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓన్లీ గ్లామ్ డాల్గా అట్లా నాకు రాయడం రాదు. చాలా హ్యూమన్ ఎమోషన్స్ అవే టచ్ చేస్తా కాబట్టి కంప్లీట్నెస్ ఉంటుంది వాళ్ళ క్యారెక్టరైజేషన్లో. Smeha. Vasu. Smeha. So this is your first film, theatrical film. First of all, congratulations. How excited you are or how nervous you are? Hi Andy. Thank you so much. I'm really excited. Film like Divana, it's a privilege to have for an actor like me in a very early stage. Baga nervous. Yeah, because it's my first debut in Telugu. I hope people will love it, people will celebrate it. Yeah. సూపర్. అండ్ డైరెక్టర్ గారు, మీరు అంతకుముందు ప్రెస్ మీట్లో నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, నేను నందిని రెడ్డి గారి టీంలో వర్క్ చేశాను అని చెప్పేసి అన్నారు. 1 month వర్క్ చేశాను కానీ నేను చెప్పుకుంటా అన్నారు. మీరు అంతే ప్రౌడ్గా June 19th ఆవిడ సినిమాతో పాటు మీరు కూడా కంపీట్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా తీసుకుంటున్నారు? సినిమా అది రిలీజ్ చేయాలి, దాని టైం వచ్చేసింది. అప్పుడు కోఇన్సిడెంట్లీ సమంత మ్యామ్, నందిని రెడ్డి గారి సినిమా ఉంది. కోఇన్సిడెన్స్ అది. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాకి మించింది లేదు. సో మా ఇంటి బంగారం కూడా కంటెంట్ ఫిలిం అని అనుకుంటున్నా. కంటెంట్ ఉన్న సినిమా దేనికి భయపడదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అబ్సెషన్ అనే ఒక సినిమా వస్తుందని ప్రపంచానికే తెలియదు, ప్రమోషన్స్ లేవు, ఏం లేవు. వర్డ్ ఆఫ్ మౌత్తో 700 million కొట్టింది. కంటెంట్ ఉంటే కొడతాం అంతే. వాసు గారు, సో ప్రజెంట్ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. సో ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు కదా, సో ఆడియన్స్ని అసలు థియేటర్స్కి ఎలా తీసుకురాబోతున్నారు, ఎలా ప్లాన్ చేస్తున్నారు? అంటే మెయిన్ ట్రైలర్ అండి. మేము ఈ ట్రైలర్ని నమ్ముతున్నాము దట్ మేము తీసిన సినిమా మెసేజింగ్ ఈ ట్రైలర్ కన్వే చేస్తుంది అని చెప్పి, అండ్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి. బట్ నేను ఇందాక చెప్పినట్టు కూడా వీ వాంట్ టు డూ ప్రీమియర్స్ అ లిటిల్ బిట్ ఇన్ అడ్వాన్స్ అండి. అంటే వీ వాంట్ టు యాక్చువల్లీ షో ది ఆడియన్స్ ద టేస్ట్ ఆఫ్ ద ఫిలిం. అది చూస్తే శ్రీకాంత్ కూడా ఇందాక అన్నట్టు మా కాంటెంట్ ఏంటో తెలిస్తే ఆటోమేటిక్గా జనాలు వస్తారు థియేటర్కి అని చాలా బలంగా నమ్ముతున్నాం. మంచి సినిమా తీసాం. Thank you so much to all the media. So June 19th